గత 9.5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం గత 67 సంవత్సరాలుగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవకతవకలు, అన్యాయాలు, అసమర్థ పాలన, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతిని పూర్తిగా తొలగించే ప్రయత్నంలోనే ఉన్నాం. ఇంకా పూర్తిగా వాళ్ళు వదిలిపెట్టినటువంటి ఈ యొక్క దురాచారాలు ఇంకా సమసిపోలేదు. 2047 దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ 2047 15th ఆగస్ట్ అంటే వచ్చే 25 సంవత్సరాల తర్వాత ఏదైతే మనము ఉత్సవాలు జరుపుకుంటామో ఆ రోజుకు భారతదేశము ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక వికసిత్ భారత్గా, అభివృద్ధి చెందిన భారత్గా నిర్మాణానికి ఈరోజు మోడీ గ్యారంటీతో ముందుకెళ్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు జూన్ 2వ వారంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వికసిత్ భారత్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక 100 రోజుల యాక్షన్ ప్లాన్ నేపథ్యంలో దేశ ప్రజల ముందు పెట్టబోతున్నామని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. 3 దశాబ్దాల తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక సుస్థిరమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడింది. మనం చూస్తూ ఉన్నాము, దేశంలో పూర్తిగా 95% ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. హింసావాదం భరతం పడతా ఉన్నాం. దేశంలో శాంతి, సామరస్యము, మత కళాలు పూర్తిగా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కర్ఫ్యూలు లేనటువంటి భారతాన్ని, బాంబు పేలులు లేనటువంటి భారతాన్ని, ఆర్డిఎక్స్ పేలులు లేనటువంటి భారతాన్ని ఈరోజు నిర్మాణం చేస్తూ ఉన్నాం. పోలీసుల మీద రాళ్ళు రువ్వలేనటువంటి భారతాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు గ్యారంటీ పేరుతో నిర్మాణం చేస్తూ ఉన్నాం. భారత్ను వణికించే అనేక సంవత్సరాల పాటు లక్షలాది కోట్ల ఖర్చు పెట్టించి భారత్ను గడగడ వణికించినటువంటి, ఎప్పుడు ఏమవుతుందో, ఎక్కడ దాడులు జరుగుతాయో, ఎక్కడ బాంబు పేలులు జరుగుతాయో మరి అయోమయంలో ఉన్నటువంటి భారతదేశానికి ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ఐ యాక్టివిటీస్ను పూర్తిగా కనుమరుగు చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు మన కళ్ళ ముందు సాక్షాత్మైంది. ఏ పాకిస్తాన్ అయితే భారతదేశం మీద కాలు దువ్వేదో ఆ పాకిస్తాన్ ఈరోజు పాకిస్తాన్ ప్రపంచంలో ఏకాకి చేసి ఈరోజు ప్రపంచంలో పాకిస్తాన్ను బిచ్చమెచ్చుకునేటువంటి పరిస్థితికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిందని మనం చేస్తున్నాను. 75 సంవత్సరాలుగా భారతదేశాన్ని అనేక రకాలుగా మరి కాల్చుక తిన్నటువంటి పాపం ఈరోజు పాకిస్తాన్ అనుభవిస్తూ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాదు, భారతదేశం ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా ఈరోజు నిర్మాణమైంది. డెవలప్డ్ కంట్రీస్ని కూడా వెనుకకి నెట్టేసి ఈరోజు మనము 5వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా భారతదేశాన్ని నిర్మాణం చేయడంలో నరేంద్ర మోడీ గారు విజయం సాధించారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు గ్యారంటీ ఇస్తున్నాం. మేము వచ్చే 5 సంవత్సరాలు ఏదైతే జూన్లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చే 5 సంవత్సరాలలో భారతదేశము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీసుకొస్తామని ఈరోజు మోడీ గ్యారంటీగా
భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు హామీ ఇస్తా ఉంది. ఏ అంశం వచ్చినా ప్రపంచంలో, ఏ సమస్య వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా మరి భారత్ ఏం చెబుతుందా, భారత ప్రధానమంత్రి 140 కోట్ల మంది ప్రతినిధిగా ఏం చెబుతాడా అని ఈరోజు ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మాణమైన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఇది ఈరోజు మోదీ గ్యారంటీ అని మనం చేస్తా ఉన్నాం. అందరికీ నాణ్యమైనటువంటి విద్య, అందరికీ అందుబాటులో ఉండేటువంటి వైద్యము, ఉండేందుకు ఇల్లు, తినడానికి తిండి ఈరోజు మోడీ గ్యారంటీ అనే సందర్భంగా మనం చేస్తాం. గత 10 సంవత్సరాలలో 4 కోట్ల ఇళ్ళు కట్టాము. అంటే 5 సంవత్సరాలకు 2 కోట్ల చొప్పున. వచ్చే 5 సంవత్సరాల్లో గ్యారంటీ ఇస్తా ఉన్నాం. వచ్చే 5 సంవత్సరాల్లో మరొక 3 కోట్ల ఇండ్లు పేదవాళ్లకు కట్టించేటువంటి కార్యక్రమం మోడీ గారి ప్రభుత్వం చేపడుతుందని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు దేశంలోని అన్ని వర్గాల ప్రజలు, అన్ని రకాల మరి సామాజిక వర్గాలు అందరిని కూడా ఏకం చేసి దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తూ దేశాన్ని ప్రపంచంలో ఒక విశ్వగురు స్థానంలో తీసుకెళ్లే ప్రయత్నమే మోడీ గ్యారంటీ అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ముఖ్యంగా పేదలకు ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన కింద వాళ్ళ ఆకలి తీర్చేటువంటి ప్రయత్నం, పేద ప్రజలకు అన్నం పెట్టేటువంటి ప్రయత్నం మరి ఈరోజు ఏదైతే కొనసాగుతుందో మరో 5 ఏళ్ల వరకు ఉచిత బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగిస్తామని మనం చేస్తా ఉన్నాను. ప్రతి పేదవాడికి సుమారు 80 కోట్ల మందికి పైగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కరోనా ఏర్పడి నుంచి ఈరోజు వరకు ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. దీన్ని మరొక 5 ఏళ్ల పాటు, అంటే వచ్చే 5 ఏళ్ల పాటు మా ప్రభుత్వంలో మళ్ళీ కొనసాగిస్తాము, కంటిన్యూ చేస్తామని కూడా ఇచ్చినటువంటి మోడీ గ్యారంటీ అని మనం చేస్తా ఉన్నాం. పేదలకు ఇల్లు, పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో, ఆదివాసీ ఏరియాల్లో, గిరిజన తండాల్లో, దేశంలో అన్ని వర్గాల్లో మరి స్వచ్ఛమైనటువంటి తాగునీరు కోసము మరి పైప్ లైన్ ద్వారా నీరు అందించేటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. దీన్ని వచ్చే 5 ఏళ్లలో సంపూర్ణంగా ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం పూర్తి చేస్తామని మోడీ గ్యారంటీగా ఇస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు విద్యుత్తును దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి ఇంట్లో ఈరోజు విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు అన్ని రకాల ప్రోత్సాహం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది. ఏ ఆఫీస్ కానీ, ఏ కార్పొరేట్ కంపెనీ ఆఫీస్ కానీ, ఏ వాణిజ్య రంగం కార్యాలయం కానీ, లేకపోతే ఏ రకమైనటువంటి మాల్స్ కానీ, ఏ హౌస్ కానీ, గ్రామాల్లో, పట్టణాల్లో, అదేవిధంగా వ్యవసాయదారులకు సంబంధించినటువంటి పంపు సెట్లకు కూడా ఈరోజు సౌర విద్యుత్తు సొంతంగా తయారు చేసుకొని ఉపయోగించుకునే విధంగా మరి చట్టాన్ని తీసుకొచ్చామని మనం చేస్తున్నాను. దానికి ప్రధానమంత్రి సౌర గృహ ఉచిత విద్యుత్, సోలార్ హౌస్ ఫ్రీ పవర్ స్కీమ్ ఏదైతున్నదో పిఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన హిందీలో, దీన్ని అమలు చేయబోతా ఉన్నామని మనం చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి కార్పొరేట్ వైద్యము, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యము, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యము మరి అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. దాన్ని తెలంగాణలో కానీ ఇతర దేశాల్లో కానీ మరింత సమర్థవంతంగా అమలు చేస్తాము. దురదృష్టవశాత్తు తెలంగాణలో కేసీఆర్ యొక్క దుర్మార్గపు పాలన కారణంగా ఇక్కడ అమలు కాలేదు. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణలో అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. దేశమంతా కూడా అమలు జరుగుతూ ఉంది. దానిని మరింత సమర్థవంతంగా విస్తరించేటువంటి కార్యక్రమం చేపడతామని మనం చేస్తాము.